తాడేపల్లిలో ఏపీ మాజీ సీఎం జగన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇవి కాకుండా ప్రతి ఏప్రిల్లోనూ మా హయాంలో వసతి దీవెన కింద 1100 కోట్లు ఇచ్చేవాళ్ళం. ఏప్రిల్ 2024 ఎన్నికల పుణ్యాన ఆగిపోయింది. మళ్ళా ఏప్రిల్ 2025 మళ్ళీ ఈ రెండేళ్లకు 2200 కోట్లు వసతి దీవెన కింద ఇవ్వాలి. ఈ రెండేళ్లలోనే విద్యా దీవెన కింద 6300 కోట్లు, వసతి దీవెన కింద 2200 కోట్లు, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం వసతి దీవెన మొత్తంగా 8500 కోట్లు ఇవ్వాలి. ఈ 8500 కోట్లకు గాను చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇచ్చినారని చూస్తే 2024-25లో వీరి లెక్కల ప్రకారమే వీళ్ళు విడుదల చేసింది 1771 కోట్లు. 2025-26లో అసెంబ్లీ జరుగుతూ ఉందని చెప్పి బీఆర్ఓ ఇచ్చినారు 1200 కోట్లకు. కానీ రోజుకు 50-60 బీఆర్ఓలు ఇస్తూ ఉంటారు. బీఆర్ఓలు ఇచ్చిన వెంటనే పేమెంట్ ఇచ్చినట్టు కాదు. కాలేజీలకు పేమెంట్ ఎంత అందింది అని అంటే కేవలం 300 కోట్లు. అంటే టోటల్గా వీళ్ళు ఇచ్చింది ఎంత అని అంటే ఈ రెండేళ్లకు 1771 ప్లస్ ఈ 300 2071 కోటి. పిల్లలకి ఇవ్వాల్సింది ఈ రెండేళ్లకి ఎంత? 8500 కోట్లు విద్యా దీవెన వసతి దీవెన కింద. బాకీ ఎంత అంటే 6428 కోట్లు ఫర్దర్గా ఇవ్వాల్సింది. ఈ 6428 కోట్లకు ఇక ఈ మూడో సంవత్సరం, ఇక ఈ సంవత్సరానికి సంబంధించి 2026-27 ఈ మూడో సంవత్సరానికి సంబంధించి 4 క్వార్టర్స్, 4 త్రైమాసికాలు విద్యా దీవెన 700 × 4 2800 కోట్లు. ఏప్రిల్లో ఇచ్చే వసతి దీవెన ఏప్రిల్ 2026లో ఇచ్చే వసతి దీవెన మరో 1100 కోట్లు. 2800 ప్లస్ 1100 3900 కోట్లు. ఈ 3900 కోట్లు ఇప్పటికే ఈ రెండేళ్లకు బాకీగా ఉన్న, బాకీ పడిన ఈ 6428 కోట్లకు కలిపితే యాడ్ చేస్తే 10,328 కోట్లు. ఈ 10,328 కోట్లకు గాను వీళ్ళు బడ్జెట్లో పెట్టింది ఎంత? 2026-27 గాను 2766 కోట్లు. ఇప్పుడు చెప్పండి మీరు, పిల్లలు చదువులు జరుగుతాయా? పిల్లలు చదివే పరిస్థితి ఉంటుందా? ఈ మూడో సంవత్సరానికి నీ రిక్వైర్మెంట్ 10,328 కోట్లు కనిపిస్తూ ఉంటే నువ్వు 2026-27లో నీ బడ్జెట్లో నువ్వు ప్రస్తావించింది 2766 కోట్లు. అంటే ఏ రకంగా పిల్లలు చదువులు చదువుకోగలుగుతారు? డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ. ఈ పథకానికి 3 బడ్జెట్లలోనూ అతిగతి లేదు. చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఒకసారి చూడండి. ఈ మేనిఫెస్టోలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను 3 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంపు అన్నాడు. వడ్డీ లేని రుణాలను 3 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచుతాము అని చెప్పి ఏకంగా మేనిఫెస్టోలో చెప్పి, పెంచడం కథ దేవుడు ఎరుగు. మామూలుగా ఇంతకుముందు ఇస్తా ఉన్నట్టుగా ఇచ్చేది కూడా ఆగిపోయింది. మా హయాంలో 1 కోటి మంది మహిళలకు వడ్డీ లేని రుణాల కింద 4,969 కోట్ల రూపాయలు ఇచ్చినాం. వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా
26,98,931 మంది అక్క చెల్లెమ్మలకు 19,189 కోట్లు ఇచ్చినాం. వైఎస్ఆర్ ఆసరా కింద 78,94,169 మంది అక్క చెల్లెమ్మలకు 25,570 కోట్లు ఇచ్చినాం. వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా 3,58,613 మంది అక్క చెల్లెమ్మలకు 2,029 కోట్లు ఇచ్చాం. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా 4,95,269 మంది అక్క చెల్లెమ్మలకు మరో 18,876 కోట్లు ఇచ్చినాం. నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లో జమ చేసాం. నిజంగా స్త్రీ శక్తిని, స్త్రీలకు ఎక్కడైనా శక్తి లభించింది అని అంటే, వారి సాధికారత ఎక్కడైనా జరిగింది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతాం. ఇదొకటే కాదు, అక్క చెల్లెమ్మల పేరిట వాళ్ళకు మంచి చేస్తూ ఏకంగా 31